హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, షీల్డ్తో పాటు కొత్త డివైస్ కూడా వచ్చేసింది అన్నట్టు. సో ఇది కూడా ప్రజెంటెడ్ అన్నట్టు ఏదో ఆ, ఇందులో ఒక సాంగ్ పాడాను అన్నట్టు. కోయారే కోయారే కోయా భామారే సందవామ కోయ్ కోయ్ అలాంటి సాంగ్ కాకుండా ఒక కొంచెం విలేజ్ సెంటిమెంటల్ సాంగ్ పాడాను అన్నట్టు. సో దానికి మా కంపెనీ వాళ్ళు ఈ మైక్ను పాడడానికి ప్రాక్టీస్ చేయడానికి చిన్న మైక్ ఇచ్చారన్నట్టు. ఇది మా బుడ్డు బుడ్డు వాళ్ళకు మంచి పని చేస్తుంది. సో మా పొరగాళ్ళకి కాకుండా కొంచెం ఈ వీడియోలో ఎలా ఉంటుందో చూస్తున్నాను. సో జస్ట్ ఇది ఆన్ చేసేద్దాము. సో లైట్ అయితే వచ్చేసింది, కలర్ఫుల్గా లైట్ వచ్చేసింది. సౌండ్ కూడా వస్తుంది అన్నట్టు, రీసౌండ్ వస్తుంది అన్నట్టు. సో చూద్దాము ఎలా ఉంటుంది అనేది. సో కాకపోతే ఇదంతా సొల్లు ఎందుకు చెప్తున్నానంటే, సో మీ వల్లనే ఇలాంటి పాజిటివ్స్ అనేది వస్తుందని చెప్పచ్చు. సో వీడియోలో వెళ్ళిపోదాము. చాలా రోజులు అయిపోయాయి, సారీ ఫర్ దట్. 1 వీక్ అయిపోయింది నియర్లీ. ఈ వీడియోలో వచ్చేసి ఒక సాంగ్ రివ్యూ ఇవ్వబోతున్నాను అన్నట్టు. ఫుల్ మాస్ సాంగ్ ఉంటుంది. సో మిస్ చేయకుండా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, ఎమ్లాడో వెమ్లాడా అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది అన్నట్టు. సో ఆ సాంగ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను అన్నట్టు. సో స్టార్టింగ్ ఒక 5 సెకండ్ అయితే మ్యూజిక్ వినేద్దాము. సో ఆఫ్టర్ 5 సెకండ్ మ్యూట్లో పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే కాపరేట్ వచ్చేస్తుంది. క్లైమ్ కూడా ఆటోమేటిక్ పడుతుంది బ్రో. సో దట్స్ వై మ్యూజిక్ కూడా రావడం లేదు అన్నట్టు. సో వీడియో చూద్దాం. మామిడి మౌనిక అంట, మామిడి మౌనిక ప్రజెంట్. స్టార్టింగ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది, ఫ్లూయెంట్ తోటి. స్వామివారి సన్నిధి ఇది చాలా బాగుంటుంది. అక్కడికి పోతే ప్రశాంతంగా తిరుపతి లాగానే ఉంటుంది అనుకోండి. ఓకే, సాంగ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వెమ్లవాడ టెంపుల్లో తీశారనుకుంటా, విత్ పర్మిషన్ అనుకుంటా. ఇది కొన్ని క్లిప్స్ అయితే విలేజ్లో తీశారు భయ్య, విలేజ్లో తీశారు. అదేవిధంగా ఆ కోనేరు అది ఉంది కదా, కొండగట్టు లాగా ఉంది. సో కొండగట్టులో కూడా కొంచెం వీడియో షూట్ చేశారని చెప్పచ్చు. అక్కడనే కాకుండా మిడిల్లో ఉన్న పాట అయితే అది వెమ్లవాడలోనే. కొన్ని వెమ్లవాడలో ఉంది టాప్ వ్యూ. అలాగే ఈ ఏదైతే ఆవులను పూజిస్తారో అలాంటి క్లిప్ కూడా అక్కడనే ఉందని చెప్పచ్చు. కాకపోతే దేవుని మీద ఫోక్ సాంగ్ మళ్ళీ లవ్ సాంగ్ తోటి ఉండేసరికి కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఇది. స్వామివారిని ఓకే, అయ్యగారి దివ్యన కొంచెం డీజే మిక్స్ చేస్తే ఇంకా బెటర్. ఆవులను పూజించాలనే సీన్ అయితే అందులో చూపించేశారన్నట్టు. సారీ ఫర్ ద సౌండ్ డిస్టర్బెన్స్. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ ఈవినింగ్ టైంలో ఆ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్. గొర్రె మందలు కూడా సీన్ బాగుంది, బాగా మంచి క్రియేట్ చేశారు. గ్రూప్ డ్యాన్స్ పర్లేదండి, అందరు చాలా బాగా చేశారు. కెమెరామ్యాన్ మంచి క్వాలిటీగానే చేశారు భయ్యా. అదేవిధంగా క్లిప్స్ మంచిగా యాడ్ చేశారు. డిఓపి కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఎవ్రీథింగ్ బెటర్. కొంచెం సజెషన్ ఏంటిదంటే కాస్ట్యూమ్స్ కొంచెం చేంజ్ చేస్తే బెటరు. కాకపోతే మంచి ప్రొడ్యూసర్ దొరకాలి కదా. సో దట్స్ వై అందరు కూడా అలా ఉండరు. కాకపోతే నెక్స్ట్ సాంగ్ కొంచెం బెటర్ ఆఫ్ చేయండి. కొంచెం డీజే మిక్స్ ఇంకా బాగా చేస్తే మంచిగా ఉండవు. మ్యూజిక్ అయితే ఓకే, పర్ఫెక్ట్ ఉంది. కాకపోతే ఇంకా కొంచెం డీజే మిక్స్ చేస్తే ఇంకా చాలా బాగా వచ్చేది. ఓకే, ఎర్రతువాల బాగా నచ్చింది. ఆవుల మంద కూడా బాగా నచ్చింది. సో కోనేరు అని చెప్పచ్చు. ఓకే భయ్య, సాంగ్ అయితే ఓకే ఉంది, ఎవ్రీథింగ్ గుడ్.
5 స్టార్‌కి 4 స్టార్ ఇవ్వచ్చు భయ్య. ఎందుకంటే కాస్ట్యూమ్స్ అలాగే బ్యాక్‌గ్రౌండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. శివుని సాంగ్ కాబట్టి చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు. కాకపోతే మ్యూజిక్ ఏదైతే కొంచెం మెలోడీ సాంగ్ లాగా, కొంచెం ఫ్లూయెంట్ లాగా, కొంచెం కొంచెం అక్కడక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏదైతే ఉంటుందో, అదంతా కొంచెం నెక్స్ట్ టైమ్ బెటర్ చేస్తే బాగుంటది. ఎవరికీ నేను డిసప్పాయింట్ లాగా చెప్పట్లేదు. బెటర్ అలా చేస్తే బెటరు. ప్రెజెంట్ అయితే గుడ్డే. కాకపోతే ఇంకొంచెం బెటర్ వినడానికి ఏదైతే ఆ మ్యూజిక్ కావచ్చు, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉంటుందో, స్క్రీన్ ప్లేలు ఇంకా స్పీడ్‌గా ఉండాలి. ఏదైతే మోషన్స్ ఒక్క కాడనే